నగరంలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ సహా చాలా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఉప్పల్, మేడిపల్లి, బోడుప్పల్, నాచారంలో వాన పడుతోంది. నగర శివారు ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది. సుచిత్ర, కోంపల్లి, గండి మైసమ్మ, దుండిగల్, గుండ్ల పోచంపల్లి, బహదూర్పల్లి, సూరారం, జీడిమెట్ల, చింతల్, గాజుల రామారంలో వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం నుంచే సిటీలో అక్కడక్కడ వాన పడుతూనే ఉంది. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. నగరంలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ సహా చాలా ప్రాంతాల్లో అతి భారీ వానలు పడుతున్నాయి. ఉప్పల్, మేడిపల్లి, బోడుప్పల్, నాచారంలో వాన పడుతోంది. నగర శివారు ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది. సుచిత్ర, కోంపల్లి, గండి మైసమ్మ, దుండిగల్, గుండ్ల పోచంపల్లి, బహదూర్పల్లి, సూరారం, జీడిమెట్ల, చింతల్, గాజుల రామారంలో వర్షం పడుతోంది. మధ్యాహ్నం నుంచి సిటీలో అక్కడక్కడ వాన పడుతూనే ఉంది. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. సిటీలో వర్షానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. రాంప్రసాద్ మనతో లైవ్ లో ఉన్నారు. రాంప్రసాద్, సిటీలో ఎక్కడెక్కడ వర్షం పడుతోంది? సౌజన్య, హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో అయితే మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనకు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం అయితే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని 7 జిల్లాల్లో అయితే ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని ఇచ్చినటువంటి నివేదికల నేపథ్యంలో అయితే హైదరాబాద్లోని పలు ప్రాంతాలు ఇటు జూబ్లీ హిల్స్ కానీ, బంజారా హిల్స్, అదేవిధంగా లింగంపల్లి, చందానగర్, మియాపూర్, కుకట్పల్లి, అంతేకాకుండా మణికొండ, షేక్పేట తదితర ప్రాంతాల్లో అయితే వర్షం భారీగానే కురుస్తూ ఉంది. మనం ఒకసారి వర్షాన్ని కనుక గమనించినట్లయితే ఒక్కసారిగా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి అయితే రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూస్తున్నాం, సాయంత్రం వేళలో ప్రారంభమైనటువంటి వర్షం అయితే అడపాదడపా కురుస్తూనే ఉంది. ఈ వర్షంతో అయితే చాలా ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా ఇటు భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమైనటువంటి పరిస్థితి. అంతేకాకుండా మనం చూస్తున్నాం, ఇటు వర్షంతో పాటు ఉరుములు మెరుపుతో కూర్చున్నటువంటి భారీ వర్షం కావడంతో అయితే ప్రజలు కూడా కొంత బయట తిరగడానికి కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు ఒక్కసారిగా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి అయితే హైదరాబాద్లోని రోడ్లన్నీ జలమయం అవ్వడం జరిగింది. దీంతోనే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ హైదరాబాద్లోని వివిధ శాఖలు ఇటు జిహెచ్ఎంసీతో పాటు అదేవిధంగా హైడ్రా, అంతేకాకుండా ఇటు వాటర్ బోర్డు అధికారులు కూడా సూచన చేస్తున్నారు. ముఖ్యంగా వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ కానీ, అదేవిధంగా వాటర్ లాగిన్ పాయింట్స్ వద్ద అయితే ఎక్కడ కూడా ప్రమాదాలకు గురి కావడం, ముఖ్యంగా నారాల వద్ద ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజలు కానీ, లోతట్టు ప్రాంతాల ప్రజలు కానీ జాగ్రత్తలు పాటించాలని అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. సౌజన్య. రైట్ రాంప్రసాద్, థ్యాంక్ యూ.